గుడ్ మార్నింగ్ మా. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎలా ఉంది? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారా? ప్రతి ఒక్కరు కూడా దీవించబడేలాగిన, ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడేలాగిన మీ అందరి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రతి ఉదయము ఇలా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను, ధన్యతను, భాగ్యమును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యంలోనికి వెళ్దామా? మరి ఒక మాట తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి ప్రభువుకే కృతజ్ఞత, స్తుతి, మహిమ కలుగును కాక. ఈరోజు దేవుని యొక్క మాట హగ్గాయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. ఈరోజు దేవుని యొక్క మాట హగ్గాయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. ఎంత చక్కటి మాటను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కదా. మాట అంటే కంటే కూడా ఎంత అద్భుతమైన ధైర్యాన్ని దేవుడు మనకు కలుగజేస్తూ ఉంటున్నాడు. అవునా? ఇక్కడ ఆయన అంటున్నాడు, జెరుబ్బాబెలు భయపడకు, యెహోషువ భయపడకు, యెహోదాదాకు కుమారుడైనటువంటి యెహోషువ నువ్వేమి ధైర్యం తెచ్చుకో, భయపడబాకు. సర్వజనులారా అంటే అందరూ ప్రజలారా మీరు భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, ఈ పనిని నువ్వు జరిగించు, నేను నీకు తోడుగా ఉన్నాను. దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనం ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనం ఏ విషయంలో కూడా దిగులు పడవలసిన అవసరం లేదు. లోకంలో శ్రమలు వస్తాయండి, లోకంలో కష్టం వస్తుంది, లోకంలో కన్నీరు ఉంటుంది, లోకంలో వేదన ఉంటుంది, లోకంలో అనారోగ్యం ఉంటుంది, లోకంలో సమస్తమైనటువంటి ఆర్థికము లేకపోతే ఇంకా చాలా రకాలైనటువంటి బాధలు, పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కానీ క్రైస్తవునికి ధైర్యం ఏంటి అంటే దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కనుక పరిస్థితుల వైపు కాకుండా దేవుని వైపు చూస్తూ ఉంటున్నాం. స్థితిగతుల వైపు కాకుండా దేవుని వైపు చూస్తూ ఉన్నాం. నువ్వెప్పుడైతే దేవుని వైపు చూస్తావో దేవుడు నీకు తోడుగా ఉండడమే కాదు, దేవుడు అద్భుతమైనటువంటి కార్యం నీ జీవితంలో జరిగిస్తాడు. అద్భుతమైనటువంటి కార్యమును దేవుడు జరిగించి ఆయన అద్భుతమైన సాక్ష్యం నీ జీవితంలో దేవుడు కలుగ చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. నువ్వు దిగులు పడకు, అధైర్యపడకు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక ఏ విషయంలో కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఆయన చక్కగా అంటున్నాడు, నువ్వు ధైర్యం తెచ్చుకో, నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు ఏ పనినైతే చేయాలనుకున్నా ధైర్యంగా చేసేసి నేను చూసుకుంటాను. అది దేవుని చిత్తమై ఉండాలి, దేవుని ఉద్దేశమై ఉండాలి, దేవుని ప్రణాళిక అయి ఉండాలి, దేవుని చిత్తమై ఉండాలి నీ ఎడల కదా. ఏ పని కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? ఉద్యోగ పని కోసం ప్రయత్నం చేస్తున్నావా? వివాహం అనేటువంటి పని కొరకు ప్రయత్నం చేస్తున్నావా? గర్భఫలం అనేటువంటి దాని కొరకు ప్రయత్నం చేస్తున్నావా? ఏ పని నువ్వు చేయాలనుకుంటున్నావు అంటే ఏ స్టెప్ నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు, ఏ స్టెప్ నువ్వు వేయాలనుకుంటున్నావు? నువ్వు ధైర్యముగా దేవుని వైపు చూస్తూ ఆయన చిత్త ప్రకారము ఆయన నాకు తోడై ఉన్నాడు అని చెప్పి నువ్వు ముందుకు వెళ్ళు, దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. అలాంటి మహిమ దేవుడు నీకు అనుగ్రహించును కాక. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అంటున్నావు, ధైర్యం తెచ్చుకొని పనిని జరిగించు, నేను నీకు తోడుగా ఉన్నానంటున్నావు ప్రభా. నిజమే, నీ బిడ్డలు నాయన ఏ విషయంలో ధైర్యంగా ఉన్నారు, ఏ విషయంలో ధైర్యం కోల్పోయినారు, ఏ విషయంలో వారి పనిని పూనుకోవడానికి ఆందోళనగా ఉన్నారు ప్రభువా, నువ్వు ఒకసారి దర్శించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నువ్వు ఒకసారి నీ కృప నుంచమని ప్రార్థిస్తున్నాను. యేసు నీ నామంలో వారు ఏ పనినైతే నాయన అయా పూనుకుంటూ ఉన్నారో నీ చిత్త ప్రకారం, నీ ఉద్దేశ ప్రకారం, నీ ప్రణాళిక ప్రకారం ప్రభా, వారు నాయన ఆ యొక్క నాయన పనిని జరిగించడానికి, పనిని ముగించడానికి నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బలపరచండి, వారి ప్రతి పనుల్లోనూ తోడైండండి, సఫలము చేసి దీవించి వారి ప్రతి ప్రయత్నాలలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ప్రభా నీవే ఉండి ప్రభా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క ప్రార్థనకు మేము సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.